ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ గ్రహాలన్నిటికీ కూటమి కింద చేరాలి అంటే మరి ధనురాశి అంటేనే ఇష్టం ఏంటో మరి తెలియదు. కానీ మరలా ఇదే ధనురాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడింది. ఇది విషయం చెప్తే మళ్ళా ఏమంటే ఇంకా మా ధనురాశి వాడు బతికింతేనా అంటూ బోల్డ్ అని కామెంట్లు పెడతా ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేయగలం చూడండి, ఇన్ని రాశులు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల కాలం ఉన్నది, మళ్ళీ ఈ గ్రహాలన్నీ ఎక్కడ కూడుతున్నాయి? అయితే ధనుస్సులోనూ లేకపోతే మకరంలోనే కలుస్తున్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే. మరి ఈ చతుర్గ్రహ కూటమిలో భాగంగా రవి, కుజుడు, బుధుడు జన్మరాశి స్థిత సంచారము, ఇప్పటికే అర్ధాష్టమ శని ఉన్నారు, రాహు యోగించట్లేదు, చంద్రుడు బలం లేదు అనుకున్నప్పుడు మరి మళ్ళా ఈ చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఈ ధనురాశిలో ఏర్పడడం అన్నది వారికి మరి ఇబ్బందికరమైనటువంటి విషయమే. దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ఏమవుతుంది అంటే సరైనటువంటి తిండి కానీ సరైన నిద్రా సౌఖ్యం కానీ ఉండదు. శరీరం ఎప్పుడూ అలసిపోయి పనిచేస్తూనే ఉంటుంది. చూడండి, నిద్రా తురాణం నా సుఖం నా శయ్య అన్నాడు. ఇంకా నిద్ర వచ్చిన వాడికి సుఖంగా పడుకుందాం లేకపోతే ఒక మంచం మీద పడుకుందాం అన్నది ఏముండదు. వాడు ఎక్కడ పడితే అక్కడ అలా పడుకుంటూనే ఉంటాడు. అలాగే అలసిపోయినటువంటి కృషించినటువంటి శరీరాన్ని పొందుతూ ఉండేటువంటి ధనురాశి వారు సరైన సమయానికి తిండి సరైన సమయానికి నిద్ర లేక పని ఒత్తిడిలో భాగంగానూ మరేతరత్ర ఇబ్బందులతో పడి ముందుకు నడుపుతూ ఈ జీవనాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నటువంటి వారిలో మరి ఈ వారంలో కూడా శారీరక శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. శారీరక శ్రమతో పాటుగా మెంటల్ టెన్షన్స్, ముఖ్యంగా కుజుని యొక్క దృష్టి శని మీద ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు, తల్లి, విద్య, ఉద్యోగము, కుటుంబము, వాహనము ఇటువంటి స్థానము ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి ఆయాపరమైనటువంటి విషయాలపైన కూడా ఈ గ్రహస్థితి ప్రభావం పడుతూ ఉంటుంది. ఇక్కడ అదృష్టం అనేటువంటిది పూర్తిగా శూన్యంగానే కనబడుతూ ఉన్నది. ఏదో ఒక చిగురాకుల మధ్యలో ఏదైనా దీపం ఉంటుందంటారు చూసారా, ఇంత చిట్ట చీకటిలో వచ్చిన వెలుతురులాగా గురువు మాత్రం సప్తమ స్థానంలో కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైనా ఆయన మీదే భారం వేసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడం మంచిది. గురువు సప్తమంలో ఉన్నంతకాలం పడేయడు, ఇది మాత్రం ఖచ్చితం. ఏదో ఒక ఆధారం దొరుకుతూ ఉంటుంది, కానీ మనం శ్రమ చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గురువు మాత్రం పూర్తి స్థాయిలో పతనానికి కారణం అవ్వనివ్వడు. సప్తమంలో ఉన్న గురువు ఏదో ఒక రకంగా సాయాన్ని అందిస్తాడు. మనం చేయవలసిందల్లా కృషి చేస్తూ ఉండడమే.